నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు క్రీమీ అండ్ యమ్మీ కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుంది. దీనికోసం అయితే ఫస్ట్ వైట్ రైస్ని మనం ప్లెయిన్ది తీసుకోవాలి. సో అలా రెగ్యులర్ రైస్ లాగా కాకుండా కొంచెం మెత్తగా ఉడికించాలన్నమాట. సో ఆ రైస్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ కర్డ్, ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ బాయిల్ చేసుకున్న మిల్క్ అండ్ అలాగే కొంచెం 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి ఇదంతా మంచిగా హ్యాండ్తో ఫుల్ స్మాష్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి పోసి పెట్టడానికి ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని అండ్ అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అండ్ అలాగే కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగే కొన్ని పల్లీలు అండ్ అలాగే కొంచెం శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు కావాలంటే ఇంకా గుండు మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోసి రెడీ చేసుకోవాలి. అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. సో మాడిపోతే కర్డ్ రైస్ అంతా స్పాయిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఎండుమిరపకాయ అండ్ అలాగే కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మంచిగా పోసు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. నెక్స్ట్ దీన్ని మన వైట్ రైస్లో యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఈజీ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.